వరకు నా శాపం నుంచి బయటపడలేడు. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండలేదు. నీకది దక్కాలంటే నా టనల్కి రా. ఒకవేళ నాతో తలపడాలంటే అక్కడికి రాని చూసుకుంటా. నేను అసహ్యమైనదాన్నా? పొగ ముట్టల మొహ. పిచ్చికిలిగిరి తిరిగితే. మనం ఇక్కడి నుంచి తప్పించుకోకపోతే చచ్చిపోతాం. రా గుర్రాడా, గట్టిగా పట్టుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇలా జరుగుతుంది అనుకోలేదు. నేను చేసిన పనికి ఇకపై ఏలియన్స్ లేవని నమ్మకుండా ఉండలేను. దయ్యాలున్నాయని నేను నమ్ముతున్నాను. అది నన్ను శపించింది. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? నన్ను అడిగితే మాత్రం ఏం తెలుసు. ఇంకొకసారి నువ్వు నీ కంట్రోల్ని కోల్పోతే నేను నా పవర్స్తో దాన్ని అడ్డుకోలేను. నన్ను క్షమించు. నా యూనిఫామ్, నా వాలెట్, నా ఫోన్ అన్నిటినీ పోగొట్టుకున్నాను. ఈ శాపం నుంచి నాకు విముక్తి ఎలా కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆ ముసల్దాన్ని 4 పీకాలి. వేరే దారే లేదు. తనేగా నిన్ను శపించింది. అలా అంటావా? సరే, నేను ఒంటరిగా అయినా ఆ చోటుకి వెళ్తాను. ఏంటి ఇప్పుడేనా? మిస్ అయాసే, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు నా డ్రెస్ వేసుకెళ్ళండి. అయితే నువ్వు కూడా నన్ను అలాగే చేస్తున్నావా? ఇక్కడ జరిగిన అన్నిటికీ నేను మాత్రమే బాధ్యుణ్ణి. ఇకపై మీకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎలాగైనా సరే నేనే ఆ టనల్లోకి వెళ్ళి జరిగిన విషయాలన్నిటినీ మార్చాలి. పర్వాలేదు, నేను కూడా వస్తాను. నన్ను తీసుకువెళ్ళు. ఇంత జరిగిన తర్వాత నువ్వు ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు. నేను గనక లేకపోయింటే ఈ పాటికి చచ్చేవాడివి. నాలాంటి వాడికి ఇలాంటి అమ్మాయి ఎలా ఏంటి? నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఇదిగో నువ్వే వేసుకో. వెళ్దామా? నన్ను క్షమించండి, నేను కాస్త విచిత్రమైన వాడినే. దయచేసి మీరు ఈ డ్రెస్ని వేసుకోండి. మిమ్మల్ని ఈ పోజులో చూస్తూ నేను మాట్లాడలేను. నాకుండే ఎందుకు ఇంతలా కొట్టుకుంటోంది? ఛాన్సే లేదు. మిస్టర్ కెంట్ అక్క కూడా చెప్పి అదే మాటల్ని వీడు కూడా ఇప్పుడు చెప్పాడు. అయ్యో, నేనేం చేస్తున్నాను? కంట్రోల్. సరే కానీ నీ పేరేంటో చెప్పు. నువ్వు చెప్పినప్పుడు నేను సరిగ్గా వినలేదు. పేరు తెలీదా? నా పేరు కెంట్ అక్కకూర.